హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనం ఈ వీడియోలో చెప్పుకోండి చూద్దాం అనే కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అన్నీ కూడా ఎంసీక్యూలు, ఇక్కడ క్వశ్చన్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. మీరు కూడా ఆ యొక్క క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏమై ఉంటుందో అని కూడా గమనించండి. తర్వాత దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది రాబోయే మీకు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ డివైఓ కానీ ఏపీపీసీ ఎగ్జామ్స్కైనా సరే చాలా 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 యూస్ఫుల్గా ఉంటుంది. దీనిలో నో డౌట్ అట్ ఆల్. సో ఇవన్నీ కూడా మీకు మనకు ఉత్తమ్స్ అకాడమీ 2 యాప్ నందు ఇవన్నీ కూడా మీకు లభిస్తాయి. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్తో పాటుగా ఇప్పటి నుంచి ప్రతిరోజు మీకు డైలీ కరెంట్ అఫైర్స్, దానికి సంబంధించిన పీడిఎఫ్లు వీడియో రూపంలో కేవలం 199 రూపీస్కే మీకు ఎక్స్ట్రాడినరీగా పనికొచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. సో కరెంట్ అఫైర్స్ కావచ్చు, గ్రూప్ 2కి సంబంధించి, మెంటల్ ఎబిలిటీ కావచ్చు, గ్రూప్ 2కి సంబంధించి టెస్ట్ సిరీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు కరెంట్ అఫైర్స్ అయితే, మెంటల్ ఎబిలిటీ అయితే మాత్రం మీకు ఎక్స్ట్రాడినరీగా గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, డివైఓ కావచ్చు, ఏ పోటీ పరీక్షలకు సరే ఎక్సలెంట్ మీకు పనికొస్తాయి అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మాత్రం కింద డిస్క్రిప్షన్ మనకి లింక్ ఉంది, ఉత్తమ్స్ అకాడమీ 2 యొక్క లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మాకు నెంబర్ 8688080802 మీరు కాల్ చేయొచ్చు. మరి ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు ఫోన్ చేసి ఎప్పుడైనా సరే. మరి మన యొక్క వాట్సాప్ గ్రూప్ ఛానల్ ఉంది, లింక్లో ఉంది, అంటే మనకి యాప్లో ఉంది, యాప్ నుంచి కూడా మీరు చేసుకోవచ్చు. మరి ఛానల్లో జాయిన్ కాకండి. అదేవిధంగా మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్స్ 5am క్లబ్లో జాయిన్ కావాల్సిన వాళ్ళైతే మాత్రం మనకి ఈ నెంబర్కి యాడ్ మీ నాకు మెసేజ్ పెడితే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ కరెంట్ అఫైర్స్. చెప్పుకోండి చూద్దాంలో భాగంగా మనం ఎక్స్ట్రాడినరీ కరెంట్ అఫైర్స్ చూడబోతున్నాం. మీకు గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, డివైఓ కావచ్చు, లేదా ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ ఏ పోటీ పరీక్షలకైనా సరే మనకి బిట్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. మరి క్వశ్చన్ నెంబర్ 1, మంగోలియా రాజధాని ఉలెన్ బతార్. మనం ఇచ్చే ప్రతి బిట్లో కూడా మిత్రమా మీకు బిట్టు లెంతీగా ఉంటుంది, మీరు బోర్గా ఫీల్ కామకండి. కానీ ప్రతి బిట్టు కూడా వర్త్ఫుల్, గోల్డెన్ అని చెప్పొచ్చు మనం. గోల్డ్ అంతే అది. సో 24 క్యారెట్ గోల్డ్ అంటే కదా, అలాంటి బిట్లు అనమాట. జాగ్రత్తగా మీరు గమనించండి. మంగోలియా రాజధాని ఏమంట ఉలన్ బతార్లో ఇటీవల జరిగినటువంటి ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్స్ పోటీలో 4 గోల్డ్ మెడల్ సాధించిన భారత మహిళ ఎవరు? ఈ క్వశ్చన్లోనే 3 బిట్లు ఉన్నాయి మిత్రమా. ఏమనొచ్చు? మంగోలియా రాజధాని ఏది? ఉలన్ బతార్. మరి ఇక ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగినాయి? మంగోలియా రాజధాని ఉలన్ బతార్. ఈ యొక్క దీంట్లో 4 గోల్డ్ మెడల్ సాధించినటువంటి భారతీయ మహిళ ఎవరు అంటున్నారు. రీనీ తారకన్, మీరాబాయి చాను, కర్ణ మల్లీశ్వరి, కుంజురాని దేవి. వీళ్ళందరూ కూడా గమనించండి, పవర్ లిఫ్టర్సే, వెయిట్ లిఫ్టింగ్. సో ఆన్సర్ ఇక్కడ మనకి ఏమంటే రీనీ తారకన్. కర్ణ మల్లీశ్వరి తెలుసు, మన ఆంధ్ర అమ్మాయి. ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీకి ఈమె అడ్వైజర్గా స్పోర్ట్స్ ఈవెంట్లో చాలా మంచి పొజిషన్ ఉన్నారు. మీరాబాయి చాను, కుంజురాని దేవి. సో మన ఆన్సర్ ఏమంటే ఈ యొక్క ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్లో 4 గోల్డ్ మెడల్ సాధించినటువంటి భారతీయ మహిళ ఎవరంటే రీనీ తారకన్. ఈమె ఏజ్ చూడండి ఎంత ఉందో, 63 ఏళ్ళు. అందుకని మనం స్పెషల్ మనం గుర్తుంచుకోవాలి. 63 ఏళ్ళ ఈమె 60 ఏళ్ళ వాళ్ళ కేటగిరీ విభాగంలో ఈ యొక్క పథకాలు సాధించింది. 44 దేశాల నుంచి 145 మంది, ఎంతమంది? 44 కంట్రీస్ నుంచి 140 మెంబర్స్ పవర్ లిఫ్టర్లు ఈ పోటీలు పాల్గొన్నారు. మరి ఒక టాప్ నిలిచింది ఈమె వచ్చేసి కొచ్చికి చెందినవారు, కేరళ. క్వశ్చన్ నెంబర్ 2, పన్నా టైగర్ రిజర్వ్ మనకు ఖచ్చితంగా ఈ యొక్క కరెంట్ అఫైర్స్లో టైగర్ రిజర్వ్స్ గురించి బిట్టు పడతా ఉంది ఇటీవల కాలంలో. పన్నా టైగర్ రిజర్వ్కు సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఇది మధ్యప్రదేశ్లోని వింధ్య పర్వత శ్రేణిలో ఉంది. ఏం చెప్తున్నాడు ఇక్కడ? పన్నా టైగర్ రిజర్వ్ అనేది మధ్యప్రదేశ్లోని వింధ్య పర్వత శ్రేణిలో ఉంది అంటున్నాడు. బీబీటీ ఏమంటే పీటీఆర్. ఇక్కడ పీటీఆర్ అనేది ఏమని? పన్నా టైగర్ రిజర్వ్ గుండా కెన్ నది దక్షిణం నుండి ఉత్తరానికి ప్రవహిస్తుంది. ఓకే, పీటీఆర్ పెన్నా టైగర్ రిజర్వ్ గుండా కెన్ నది దక్షిణం నుండి ఉత్తరానికి ప్రవహిస్తుంది అంటున్నారు. దీంట్లో ఏ సరైనది, బి సరైనది, ఏ మరియు బి సరైనవి, 2 సరికానివి. సో ఇక్కడ ఏమంటే మనకు ఆన్సర్
ఏబి రెండు కూడా సరైనటువంటివే. ఏబి రెండు కూడా సరైనటువంటివి. ఇంకోటి గుర్తించుకుని మిత్రమా, ఇక పన్నా టైగర్ రిజర్వ్ చూడబోయే ముందుగా ఎక్కడుందంటున్నాడు, ఇక్కడ ఇది మధ్యప్రదేశ్లో ఉంది. అయితే మధ్యప్రదేశ్లో మనకు మొత్తం 7 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. దేశంలోనే అత్యధిక టైగర్ రిజర్వ్స్ ఉన్న రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్, ఏకంగా 7 ఉన్నాయి. ఇటీవల కాలంలోనే జస్ట్ రీసెంట్గా ఇక్కడ మనకు వీరంగన దుర్గావతి, ఓకే, సో వీరంగన దుర్గావతి అనే టైగర్ రిజర్వ్ను తమ యొక్క రాష్ట్రంలో 7వ టైగర్ రిజర్వ్గా ప్రకటించబడింది. ఇది కాకుండా ఇక్కడ ఈ రాష్ట్రంలో 2 టైగర్ రిజర్వ్ కలుపుతున్నారు. అది కలిపిన తర్వాత ఇది దేశంలోనే అతి పెద్ద టైగర్ రిజర్వ్ కాబోతా ఉంది. ఇప్పటికైతే మాత్రం మనకు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దులో ఉన్నటువంటి శ్రీశైలం అనేది ఇప్పుడు భారతదేశంలోనే అతి పెద్ద టైగర్ రిజర్వ్ గుర్తింపబడింది. మరి త్వరలోనే మధ్యప్రదేశ్లో అవుతుంది అనేసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రకటించింది. మరి చూద్దాం తర్వాత ప్రకటించినప్పుడు. అయితే ఇక్కడ మనకు మధ్యప్రదేశ్ మొత్తం ఎన్ని ఉన్నాయి, 7 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇటీవల కాలంలో 54వ టైగర్ రిజర్వ్ ఏది గుర్తించబడిందంటే వీరంగన దుర్గావతి టైగర్ రిజర్వ్. వీరంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ ఒకసారి చూద్దాం ఎన్ని ఉన్నాయి మధ్యప్రదేశ్లో. ఒకటి కన్హా టైగర్ రిజర్వ్స్, కన్హా టైగర్ రిజర్వ్, దెన్ పన్నా టైగర్ రిజర్వ్, పన్నా టైగర్ రిజర్వ్, పెంచ్ టైగర్ రిజర్వ్, పెంచ్ టైగర్ రిజర్వ్, బాంధవ్గర్ టైగర్ రిజర్వ్, బాంధవ్గర్ టైగర్ రిజర్వ్, సంజయ్ దుబ్రి టైగర్ రిజర్వ్, సంజయ్ దుబ్రి టైగర్ రిజర్వ్, సాత్పురా టైగర్ రిజర్వ్, సాత్పురా టైగర్ రిజర్వ్, దెన్ వీరంగన దుర్గావతి టైగర్ రిజర్వ్. ఈ 7 ఉన్నాయి. ఇది వెరీ ఈజీ గుర్తుపెట్టుకోవడం. కన్నా ఓకే, కన్నా పన్ను వేస్తున్నారు, పెంచి వేయాలి. పెంచింగ్ అంటే మీ ఫెన్స్ వేయడం అంటే మీ చుట్టూ గొడవాల. కన్నా పన్ను వేస్తున్నారు, నువ్వు ఫెన్సింగ్ వేసుకున్నావు అనేసి. కాబట్టి కన్హా పన్ను వేసినారంటే మీ పన్నా, పెంచ్ అంటే ఫెన్సింగ్ వేయాలి అంటే కదా. సో టైగర్స్ ఉన్నప్పుడు దాన్ని చుట్టూ మనం ఫెన్సింగ్ వేసుకోవాలా. సో పెంచి వేసిన వల్ల టైగర్స్ అన్ని బాధపడినాయి, టైగర్స్ అన్ని కూడా బాధపడినాయి. కన్నా పన్ను వేస్తున్నారు, ఎందుకు ఫెన్సింగ్ వేసినాం కాబట్టి, అందువల్ల టైగర్స్ అన్ని కూడా బాధపడినాయి, అన్ని కూడా. తర్వాత సంజయ్ గాంధీ గుర్తుపెట్టుకోవచ్చు. సాత్పురా పర్వత ప్రేణులు ఇటీవల కాలంలో వీరంగన దుర్గావతి. సో అందరినీ కూడా దుర్గావతి కాపాడింది, లాస్ట్ చివరకు దుర్గావతి కాపాడింది. సో దుర్గావతి అనే మా ఫ్రీడమ్ ఫైటర్ యాక్చువల్గా. సో ఆమె పేరు మీద ఈ యొక్క టైగర్ రిజర్వ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో వీరంగన దుర్గావతి టైగర్ రిజర్వ్. ఓకే, సో మొత్తం చూద్దాం ఒకసారి. కన్హా టైగర్ రిజర్వ్, పన్ను వేసే పన్నా, తర్వాత చుట్టూ ఫెన్స్ వేశారు కాబట్టి పెంచ్, చూసి జనరల్స్ అన్ని బాధపడినారు కాబట్టి బాంధవ్గర్, తర్వాత సంజయ్, సాత్పురా అండ్ వీరంగన. నా క్వశ్చన్ నెంబర్ 3, మహిళల హాకీ ఛాంపియన్షిప్ ట్రోఫీ 2023 గెలుచుకున్న దేశం ఏది? ఏం చెప్తున్నాడు ఇక్కడ? మహిళల హాకీ ఛాంపియన్షిప్ ట్రోఫీ 2023 గెలుచుకున్న దేశం ఏది అంటే భారతదేశం అండి. ఏ దేశం అంటే భారతదేశం. సో ప్లీజ్ రిమెంబర్, మహిళల హాకీ ఛాంపియన్షిప్ ట్రోఫీ విజేత ఎవరంటే భారత్. మహిళల హాకీ జట్టు ఎవరి మీద గెలిచిందంటే జపాన్ మీద. కాబట్టి జరిగిన వరకు మనకు జపాన్ వర్సెస్ భారత్, జపాన్ వర్సెస్ భారత్ మీద జరిగితే భారత్ విన్ అయింది, జపాన్ రన్నర్ అయింది. సో ఎంత స్కోర్తో? 4-0 స్కోర్తో ఓడించి ఏషియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీని ఆడ గెలిచి ఉంది. మనం ఆడిన 7 కూడా అన్ని మ్యాచ్లు భారత్ గెలుచుకుంది. ఇది వండర్ఫుల్. సో క్రికెట్ కూడా చూసాం మనం, అన్ని మ్యాచ్లు గెలుచుకుంటూ పోయినాం. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినాం. కానీ ఇక్కడ హాకీ ఏం జరిగింది? మొత్తం 7 మ్యాచ్లు ఆడితే ఫైనల్ వరకు అన్ని మ్యాచ్ల్లో కూడా గెలుచుకుంటూనే పోయినాం. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మహిళల హాకీ ఛాంపియన్షిప్ ట్రోఫీ 2023 విజేత అంటే భారత్. ఫైనల్ మ్యాచ్ ఎవరికి జరిగిందంటే ఇండియాకు మరియు జపాన్ మధ్య జరిగింది. 4-0 స్కోరు, మరియు ఆడిన ప్రతి మ్యాచ్ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ ప్రతి మ్యాచ్ కూడా మనం గెలుచుకోవడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4, ప్రపంచ ఆకలి సూచి 2023 అంటే మీ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ యొక్క ర్యాంక్ ఎంత ఇండియాది అని చూస్తున్నాడు. ద 2023 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఇండియాస్ ర్యాంక్ ఈజ్ 125, 111, 120, 116. సో ర్యాంక్ ఎంత మంది? 111, 311. 3 నామాలు తీసినారండి, 3 నామాలు. దీనివల్ల గుర్తుంచుకోవాలి. మనకి ఏషియన్ గేమ్స్లో కూడా ఇక నెంబర్ మళ్ళీ మనకు ఉపయోగపడుతుంది, ఆ తర్వాత చెప్తాను. ఎందుకు చెప్తే మళ్ళీ మీరు క్వశ్చన్ చెప్తారు. కాబట్టి ప్రపంచ ఆకలి సూచి 2023లో భారతదేశం ర్యాంక్ ఎంతంటే 311. సో 311. సో అందువల్ల ఆ రోజు భారతదేశం
చాలా చెప్పింది. నో ఇది రాంగ్. మేము చాలా దేశాలు మేము ఫుడ్ సప్లై చేస్తున్నాం. శ్రీలంక పంపిస్తున్నాం, ఆఫ్ఘనిస్తాన్ పంపిస్తున్నాము, చాలా ఆఫ్రికన్ కంట్రీస్ మేము పంపిస్తున్నాం. ఇంతమంది మేము ఫుడ్ సప్లై చేస్తూ ఉంటే మా యొక్క ర్యాంక్ 111 అంటారా? దీన్ని మేము ఖండిస్తున్నాము. మీరు ఏదో కొన్ని పారామీటర్స్ తీసుకొని ఇండియా ఆకలి రాజ్యం మేము ఒప్పుకోమని చెప్పడం జరిగింది. సో 2023 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ గివ్స్ ఇండియాస్ ర్యాంక్ ఆఫ్ 111 అవుట్ ఆఫ్ 125 కంట్రీస్. సో 125 కంట్రీస్ గాను ఇండియా యొక్క ర్యాంక్ ఏంటంటే 3 నామాలు ఆకలిలో. దిస్ ఇండికేట్స్ ఏ హంగర్ సివియారిటీ లెవెల్ ఆఫ్ సీరియస్. అంటే 125 గాను 111 అంటే ఇది ఖచ్చితంగా మనందరూ కూడా బాధపడాల్సిన అవసరమే. కాబట్టి దిస్ ఇండికేట్స్ ఏ హంగర్ సివియారిటీ లెవెల్ ఆఫ్ సీరియస్ ఫర్ ద కంట్రీ. దిస్ ఆల్సో మార్క్స్ ఏ ఫాల్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఇయర్ ర్యాంక్ 107. సో గతంలో అయితే మాత్రం మనకు ఎంత ఉండేదంటే 107 ఉండేది. ఇప్పుడు 4 ర్యాంకులు పెంచుకోవడం జరిగింది 111. సో ఇంకా కింది పడిపోయినాయి అనమాట. సో లాస్ట్ 2022లో మనకి ర్యాంక్ 107 అయితే ఇప్పుడు మనకి ర్యాంక్ ఎంత 111 అని గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 5. పారా ఏషియన్ గేమ్స్ 2023 నందు భారత్ అథ్లెట్ సాధించిన పథకాల సంఖ్య ఎంత? ఏం చెప్తున్నాడు మిత్రమా? పారా ఏషియన్ గేమ్స్ 2023 నందు భారత్ అథ్లెట్ సాధించిన పథకాల సంఖ్య ఏం చెప్తాడు ఇక్కడ? పారా ఏషియా గేమ్స్ ఎక్కడ జరిగింది? హాంగ్జౌ, చైనా. సో నార్మల్ ఈవెంట్స్ అయిన తర్వాత మనకు పారా జరుగుతుంది. ఎప్పుడైనా సరే పారా అంటే మీరు వికలాంగులు జరుగుతుంది అనమాట. దాంట్లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 111. చూసారా? గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియాకి ర్యాంక్ ఎంత? 111 అవుట్ ఆఫ్ 125. అయితే అదే పారా ఏషియన్ గేమ్స్ నందు మనకి భారత మొత్తం పథకాల సంఖ్య ఎంత అంటే 111 మిత్రమా, 111. సో దీనికి సంబంధించి ఇవన్నీ కూడా ప్రతి బిట్టు కూడా మీకు పీడిఎఫ్ రూపంలో మనకి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ ఏదో పర్చేజ్ చేస్తారో వాళ్ళకందరూ ఇవన్నీ కూడా మీకు ఉచితంగానే మీకు మేము పంపిస్తున్నాం. మీరు డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ కూడా స్టాక్ చేసుకోండి, ప్రతిరోజు రివిజన్ చేయండి, వీరోసారి రివిజన్ చేయండి. ఎగ్జామ్ ముందు కంపల్సరీగా రివిజన్ చేసుకుంటే మనకి మ్యాథ్స్లో మాదిరిగా కరెంట్ అఫైర్స్ కూడా అన్ని మార్కులు పడతాయి. అన్ని మార్కులు మనకు వస్తాయి. ఇక్కడ ఈ యొక్క అవకాశాన్ని మాత్రం మీరు జాగ్రత్త పెట్టుకోవద్దు మిత్రమా. సో ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్ కూడా రెఫర్ చేయండి మనకి యాప్ గురించి, మనకి క్లాసెస్ గురించి. నో క్రింది స్టేట్మెంట్స్ పరిశీలించండి. భారతదేశ నోబెల్ గ్రహీత మరియు భారతరత్న అవార్డు పొందినటువంటి సర్ సివి రామన్ జయంతిని నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటాము. మంచి బిట్ కదండి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? భారతదేశ నోబెల్ గ్రహీత మరియు భారతరత్న అవార్డు పొందినటువంటి సర్ సివి రామన్ జయంతిని నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటున్నాము. బి పాయింట్. 2 సార్లు నోబెల్ గ్రహీత మరియు రేడియో ధార్మికతను కనుగొన్న మేడం క్యూరీ జయంతిని అయిన నవంబర్ 7వ తేదీని క్యాన్సర్ అవగాహన దినోత్సవం జరుపుకుంటున్నాం. పై వాటిలో ఏ సరైంది, బి సరైంది, ఏ బి 2 సరైనవే, 2 సరికానివే అన్నాడండి. సో బాగా గమనించండి. ఇది మాత్రం వాస్తవమే. ఏది? నోబెల్ భారతదేశం యొక్క నోబెల్ గ్రహీత మరి భారతరత్న అవార్డు పొందినటువంటి సర్ సివి రామన్ జయంతిని నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటున్నాం అన్నాడు ఇక్కడ. ఓకేనా? సో నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటున్నాం. ఏమి? భారతదేశ నోబెల్ గ్రహీత మరి భారతరత్న అవార్డు పొందిన సర్ సివి రామన్ జయంతిని. ప్లీజ్ రిమెంబర్, జయంతిని. మళ్ళీ చెప్తున్నా ఇక్కడ రెండోది, 2 సార్లు నోబెల్ గ్రహీత మరియు రేడియో ధార్మికత కనుగొన్న మేడం క్యూరీ జయంతి అయినా పుట్టినటువంటి నవంబర్ 7న క్యాన్సర్ డే అవగాహన దినం జరుపుకుంటాం. అంటే ఏమి? క్యాన్సర్ అవేర్నెస్ డే. క్యాన్సర్ అవేర్నెస్ డే. ఎస్, ఇది మాత్రం బి మాత్రం కరెక్ట్. బి సరైనటువంటిది అండి. బి సరైనటువంటిదే, కానీ ఏ అయితే సరైనది కాదు. నేషనల్ సైన్స్ డేని సర్ సివి రామన్ పేరుగానే మనం గుర్తిస్తాం, కానీ ఆయన పుట్టినరోజు కాదు. సర్ సివి రామన్ గారు ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ కనుక్కోవడం జరిగింది. రామన్ ఎఫెక్ట్ కనుక్కున్న రోజు ఎప్పుడంటే ఫిబ్రవరి 28. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? జయంతి. జయంతి కాదు, జయంతి కాదు నాయన. సో సర్ సివి రామన్ జన్మ దినోత్సవం అయినటువంటి నవంబర్ 7, ఆయన పుట్టింది మాత్రం నవంబర్ 7, కానీ ఆయన రామన్ ఎఫెక్ట్ కనుగొన్న ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. సో దిస్ ద మెయిన్ డిఫరెన్స్. మేడం క్యూరీ 2 సార్లు నోబెల్ బహుమతి గ్రహీత. ఆమె జయంతి అయినటువంటి నవంబర్ 7ను క్యాన్సర్ అవేర్నెస్ డే జరుపుకోవడం జరుగుతుంది. కానీ సర్ సివి రామన్ జయంతి వచ్చేసి మనకు నవంబర్ 7, కానీ మనం ఆ రోజు సైన్స్ జరుపుకోం. ఆయన కనుగొన్నటువంటి రామన్ ఎఫెక్ట్ అనేది ఫిబ్రవరి 28 కనుక్కున్నారు. కాబట్టి ఆ రోజున మనం నేషనల్ సైన్స్ డే, జాతీయ సైన్స్ దినోత్సవం జరపడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 7. కేంద్ర ముఖ్య సమాచార కమిషనర్గా ఎవరు నియమితులు కావడం జరిగింది?
కేంద్ర ముఖ్య సమాచార కమిషనర్గా ఎవరు నియమించబడ్డారు? హీరాలాల్ సమారియా, ఆనంది రామలింగం, వినోద్ కుమార్ తివారీ, పై వారెవరు కాదు? చెప్పాలి మిత్రమా, చెప్పుకోండి చూద్దాం, ఊరికే కాదు. నేను చెప్తా, మీరు చెప్పుకొని చూద్దాం. అంటే మీరు కూడా ఏం చేయాలంటే నెంబర్ ఇవ్వండి, కింద ఆన్సర్ పెట్టుకోండి, చెక్ చేసుకుంటే క్వశ్చన్స్ ఆన్సర్ కరెక్ట్ అనుకోండి, అది చెప్పిన ఆనందం ఫీల్ అయితే మనం చెప్పలేం. కేంద్ర ముఖ్య సమాచార కమిషనర్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే హీరాలాల్ సమారియా. నూతనంగా హీరాలాల్ సమారియా. సమాచారం 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 సమారియా సమాచారం సమారియా. అక్కడక్కడ మీకు కొన్ని షార్ట్కట్ చెప్తూ ఉంటా, కోడింగ్ జాగ్రత్త గమనించండి. సో సమాచారం కాబట్టి సమాచార కమిషనర్ ఎవరంటే సమారియా. సమారియా. కేంద్ర సమాచార కమిషనర్గా ఇద్దరు నియమకం జరిగింది. వాళ్ళు ఎవరంటే ఆనంది రామలింగం మరియు గతంలో భారత్ ఎలక్ట్రానిక్స్ కమిటీ సీఎం అనమాట. మరి అదే మరి వినోద్ కుమార్ తివారీ. వీళ్ళిద్దరు కూడా, ఈయన వచ్చేసి ముఖ్య కమిషనరు, వీళ్ళిద్దరు కూడా కమిషనర్స్. సో గతంలో ఆనంది రామలింగం వచ్చేసి గతంలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కు సీఎండీగా పనిచేయడం జరిగింది. అది వినోద్ కుమార్ తివారీ వచ్చేసి గతంలో హిమాచల్ ప్రదేశ్ అటవీ శాఖ హెడ్ ఫోర్స్ కమ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్గా పనిచేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 8. ఆంధ్రప్రదేశ్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి భారీ ఆర్డర్ దక్కించుకున్న సంస్థ ఏది అంటున్నారు మిత్రమా. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఆంధ్రప్రదేశ్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి భారీ ఆర్డర్ దక్కించుకున్న సంస్థ ఏది? మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. అంటే మన మీల్ అంటే సింపుల్గా లార్సన్ ట్రూబ్ ఎల్ఎన్టీ అంటాం, జిఎంఆర్ గ్రూప్ అండ్ అదానీ గ్రూప్. సో మరి కలిసి చూడండి ఇక్కడ భోగం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టు నిర్మాణ పనులకు ఇదే నిర్మాణ పనులకు ఎవరు తగ్గించుకున్నారంటే లార్సన్ ట్రూబ్రో. కానీ దాన్ని నిర్మించేది ఈ యొక్క ఏది భోగం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించేది మాత్రం జిఎంఆర్ సంస్థ. మరి నిర్మాణ పనులకు దాటి ఎవరు దక్కించుకునే లార్సన్ ట్రూబ్రో దక్కించుకోవడం జరిగింది. మరి చూద్దాం, క్రింది స్టేట్మెంట్స్ పరిశీలించండి. అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఫిడే ఆధ్వర్యంలో ఐల్ ఆఫ్ మ్యాన్ దీవిలో జరిగిన స్విస్ గ్రాండ్ టోర్నీలో ఓపెన్ విభాగంలో పురుషుల విజేత ఎవరంటే విదిత్ సంతోషి, గుజరాత్, మహారాష్ట్ర. ఏం చెప్తున్నా ఇక్కడ? అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఫిడేలో ఆధ్వర్యంలో జరిగినటువంటి ఐల్ ఆఫ్ మ్యాన్ దీవిలో జరిగిన స్విస్ గ్రాండ్ టోర్నీ ఓపెన్ విభాగంలో పురుషుల విజేత ఎవరంటే విదిత్ సంతోషి, గుజరాతీ. సో గుజరాతీ గుజరాత్ రాష్ట్రం కాదు మిత్రమా, ఆయన పేరు గుజరాతీ. ఆయన ఏ రాష్ట్రం చెందిన వ్యక్తి అంటే మహారాష్ట్ర. మరి అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఫిడ్ ఆధ్వర్యంలో ఐల్ ఆఫ్ మ్యాన్ దీవిలో జరిగిన స్విస్ గ్రాండ్ టోర్నీలో ఓపెన్ విభాగంలో ఇదెవరు? పురుషుల విభాగం. మహిళల విభాగం విద్యార్థి ఎవరంటే వైశాలి, తమిళనాడు. వైశాలి అంటే పురుషుల విభాగంలో సంతోషి, గుజరాత్, మహిళల విభాగంలో వైశాలి. సో రెండు కూడా సరైనటువంటివే. ఏమిది? అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఫిడ్ ఆధ్వర్యంలో ఐల్ ఆఫ్ మ్యాన్ దీవులో జరిగినటువంటి స్విస్ గ్రాండ్ టోర్నీ పురుషుల భాగంలో విజేత గుజరాతీ. కానీ ఏ రాష్ట్రం చెందిన వ్యక్తి? మహారాష్ట్రకు. అది మహిళల విభాగంలో ఎవరంటే వైశాలి, తమిళనాడు. క్వశ్చన్ నెంబర్ 10 ఇది చూద్దాం ఒకసారి. అంతర్జాతీయ వేదికపై భారత చెస్ క్రీడాకారులు అయినటువంటి వైశాలి, విదిత్ సంతోష్, గుజరాతీ సత్తా చాటుకున్నారు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఫిడ్ ఆధ్వర్యంలో ఐల్ ఆఫ్ మ్యాన్ దీవులో జరిగినటువంటి స్విస్ గ్రాండ్ టోర్నీలో ఓపెన్ విభాగంలో విదిత్, మహిళల విభాగంలో వైశాలి ఛాంపియన్స్గా అవతరించారు. ఈ టోర్నీలో టైటిల్ సాధించిన తొలి భారతీయ క్రీడాకారులుగా వీరిద్దరు గుర్తింపు పొందారు. ఇంతవరకు మనకు అవార్డు రాలేదు, ఎప్పుడు గెలవలేదు, కానీ మొట్టమొదటిసారిగా మనకు గెలవడం జరిగింది. ఈ యొక్క టోర్నీలో టైటిల్ సాధించిన తొలి భారతీయ క్రీడాకారులుగా వీరిద్దరు గుర్తింపు పొందారు. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత విదిత్ 8.5 పాయింట్లతో, వైశాలి కూడా 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు. ఛాంపియన్స్గా నిలిచినటువంటి విద్యుత్ ట్రోఫీతో పాటుగా $80,000 అంటే $66,50,000, వైశాలి ట్రోఫీతో పాటుగా $25,000 అంటే $20,80,000 ప్రైజ్ మనీగా అందిస్తాయి. ఈ టైటిల్స్తో ఓపెన్ భాగంలో వైశాలి క్యాండిడేట్స్ టోర్నీకి అంటే ఏమిది ఈ టోర్నీలో ఓపెన్ విభాగంలో వైశాలి వచ్చేసి క్యాండిడేట్స్ టోర్నీకి కూడా అర్హత సాధించారు. ఓపెన్ మహిళల విభాగాల్లో వేర్వేరుగా 8 మంది ప్లేయర్ల మధ్య క్యాండిడేట్స్ టోర్నీ
వచ్చే ఏడాది ఏప్రిల్ 2 నుంచి 20 వరకు జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? కెనడాలోని టొరంటోలో జరుగుతుంది. క్యాండిడేట్స్ టోర్నీలో విజేత నిలిచిన వారు ఓపెన్ విభాగంలో ప్రస్తుత ఛాంపియన్ అయినటువంటి డింగ్ లిరెన్, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ప్రపంచ ఛాంపియన్షిప్ ఎవరంటే డింగ్ లెరన్ చైనాతోనో, మహిళా విభాగంలో ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్ అయినటువంటి జూ వెన్జున్ చైనాతో ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ కోసం తలపడతారు. ఎవరు? వీళ్ళిద్దరు. సో గుజరాతీ వచ్చేసి లింగ్ డెరెన్తో పోటీ పడతాడు. వైశాల్ వచ్చేసి జూ వెన్జున్తో పోటీ పడతారు. ఇప్పుడు క్యాండిడేట్స్ టోర్నీల భాగంగా. క్వశ్చన్ నెంబర్ 10. 146 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్లో టైమ్డ్ అవుట్ ద్వారా అవుట్ అయిన తొలి క్రికెటర్ ఎవరు నిలిచిపోయినారు? చాలా ఎక్స్టెంట్ బిట్ మిత్రం ఇది కూడా 2023 క్రికెట్ వరల్డ్ కప్లో ఇండియాలో జరిగింది. దీంట్లోనే ఈ రికార్డు నమోదు కావడం అనేది చాలా గ్రేట్. ఏం చెప్తున్నాడు? 146 ఏళ్ళ అంతర్జాతీయ క్రికెట్లో టైమ్డ్ అవుట్ ద్వారా అవుట్ అయిన తొలి క్రికెటర్గా ఎవరు నిలిచిపోయినారు అంటే టైంలో క్రీజులో బ్యాట్ పట్టుకోవడానికి సిద్ధంగా లేడు 2 మినిట్స్లో, అందువల్ల టైంలో అవుట్ చేయమని బంగ్లాదేశ్ క్రికెటర్ అడగడం జరిగింది. ఈ యొక్క శ్రీలంక పర్సన్ అయినటువంటి వ్యక్తి ఇక్కడ టైం అవుట్ కావడం జరిగింది. ఎవరు చూద్దాం. ఏంజెలో మాథ్యూస్, చరిత శ్రీలంక, తాసుల్ సెనక, కుశాల్ మెండిస్ అందరూ లంకీలే, పేర్లుండే వాళ్ళే. సో ఆన్సర్ ఏమంటాం మనకు? ఏంజెలో మాథ్యూస్. సో టైం అవుట్ అయిందంటే అది మధురంగా ఉందంట. అబ్బా 146 ఏళ్ళ చరిత్రలో నా పేరు నిలిచిపోయిందిరా, ఇది చాలరా, ఇది నాకు మధురం రా, నేను టైం అవుట్ ద్వారా అవుట్ అయిపోయినా ఇది నా జీవితంలో అంటే ఇది క్రికెట్ చరిత్రలో పేరు నిలిచిపోతుంది కదా, అది మధురంగా ఉందంట. అందుకనే మాథ్యూలో మధురం, ఏంజెలో మాథ్యూస్కో మధురంగా ఉంది. ఏది? టైం అవుట్ కావడం ఇతనికి చాలా మధురంగా ఉంది అని గుర్తుపెట్టుకుంటే మన పేరుని మర్చిపోలేం. క్వశ్చన్ నెంబర్ చూద్దాం సార్ ఫ్రీగా డీటెయిల్డ్గా. శ్రీలంక క్రికెటర్ ఎవరండి? ఏంజెలో మాథ్యూస్ అరుదైన రీతిలో అవుట్ అయ్యి క్రికెట్ చరిత్రలో తన పేరు లిఖించుకోవడం జరిగింది. 146 ఏళ్ళ అంతర్జాతీయ క్రికెట్లో టైం అవుట్ ద్వారా అవుట్ అయిన తొలి క్రికెటర్గా నిలిచాడు. బంగ్లాదేశ్తో న్యూఢిల్లీలో జరిగినటువంటి మ్యాచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. లంక ఇన్నింగ్స్ 25 ఓవర్ 2వ బంతికి సమర్ విక్రమ్ అవుట్ అయ్యాడు. నిబంధనల ప్రకారం తర్వాత బ్యాటర్ 2 నిమిషాలు రావాలి. ఎప్పుడు రావాలి? 2 నిమిషాలు రావాలి. బంతిని ఎదుర్కొని సిద్ధంగా ఉండాలి. క్రీజులోకి మాథ్యూస్ సరైన సమయానికి వచ్చినా బంతిని ఎదుర్కోవడంలో ఆలస్యం చేశాడు. తన హెల్మెట్ సరి చేసుకుంటుండగా దాని స్ట్రాప్ తెగింది. దాంతో మరో హెల్మెట్ కోసం సైగ చేయగా చెమిక మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్పటికే సమయం మించిపోవడంతో బౌలర్ అయినటువంటి బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ టైం అవుట్ కోసం అప్పీల్ చేయడం జరిగింది. దాంతో అప్పీల్ పరిగణలోకి తీసుకున్నటువంటి అంపైర్లు చర్చించి నిబంధనల ప్రకారం మాథ్యూస్ను టైం అవుట్గా ప్రకటించారు. చాలా ఇంపార్టెంట్ బిట్, మిస్ అయ్యే అవకాశమే లేదు. 11 2023-27 మధ్య భారత్ వృద్ధి రేటు ఎంత శాతం నమోదు కావచ్చని పిచ్ సంస్థ అంచనా వేసింది. ఎప్పుడు ఇది? 2023-27 మధ్యలో, 2020 ఇప్పటి నుంచి 27 మధ్యలో భారతదేశం యొక్క జీడిపి అంటే గ్రోత్ రేటు ఎంత శాతంగా ఉంటుందనేసి అంచనా వేసినారు. అంటే 6.5%, 6.2%, 6.3%, 7%. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 6.2%. క్వశ్చన్ నెంబర్ 12. ఈ క్రింది స్టేట్మెంట్స్ పరిశీలించండి. ముస్తాక్ అలీ అహ్మద్ ట్రోఫీ 2023 గురించి. ఓకే, ముస్తాక్ అలీ అహ్మద్ ట్రోఫీ గురించి. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అనేది భారతదేశంలోని దేశీయ T20 క్రికెట్ ఛాంపియన్షిప్. ఏం చెప్తున్నాడు? సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అనేది భారతదేశంలోని దేశీయ T20 క్రికెట్ ఛాంపియన్షిప్. దీన్ని BCCI నిర్వహిస్తుంది. దీనికి మాజీ టెస్ట్ క్రికెటర్ అయినటువంటి సయ్యద్ ముస్తాక్ అలీ పేరు పెట్టడం జరిగింది. ఈయన ఎవరు కాదండి? సయ్యద్ ముస్తాక్ అలీ అహ్మద్. ఈయన గతంలో ఓల్డెన్ డేస్లో టెస్ట్ క్రికెటర్గా ముస్తాక్ అహ్మద్ మనకు సేవ చేయడం జరిగింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023ని మొదటిసారిగా పంజాబ్ గెలుచుకోవడం జరిగింది. ఏం చెప్తున్నాడు? సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023ని మొదటిసారిగా ఎవరు గెలుచుకున్నారు? పంజాబ్ గెలుచుకోవడం జరిగింది. 2006-07 ప్రారంభమైనటువంటి ఈ పోటీలో
తమిళనాడు మొట్టమొదటిసారి గెలుచుకోవడం జరిగింది. 3 సార్లు ట్రోఫీని గెలుచుకున్న తమిళనాడు అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. సో మరి తమిళనాడు జట్టు ఈ యొక్క ముస్తాక్ అలీ అహ్మద్ ట్రోఫీలో అత్యధిక సార్లు, గరిష్టంగా 3 సార్లు అది సక్సెస్ అయ్యింది, గెలుచుకుంది. మరి ముస్తాక్ అలీ ట్రోఫీ అనేది వన్డే ఫార్మాట్ నిర్వహించబడుతుంది, వన్డే ఫార్మాట్లో నిర్వహించబడుతుంది అంటున్నాడు, వన్డే ఫార్మాట్ నిర్వహించబడుతుంది అంటున్నాడు. తర్వాత మొహాలీ వేదికగా జరిగినటువంటి ఫైనల్లో పంజాబ్ బరోడాను ఓడించి విజయం సాధించింది. మరి ఇక ముస్తాక్ అలీ అహ్మద్ ట్రోఫీ ఫైనల్ ఎవరి మధ్య జరిగింది అంటే పంజాబ్కు మరియు బరోడాకు మధ్య జరిగింది, పంజాబ్ మరియు బరోడాకు మధ్య జరిగింది. అయితే పై వాటిలో సరికానిది ఏది? సో సరికానిది అంటే మనకు ఇదండి, డి. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అనేది వన్డే ఫార్మాట్ కాదు, దేశీయ T20 ఫార్మాట్. ఏమిది? T20 ఫార్మాట్. ఓకే. సో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అనేది T20 ఫార్మాట్లో నిర్వహించబడుతుంది, జాగ్రత్తగా గమనించండి. పేపర్ 13 ప్రతిష్టాత్మక చేంజ్ మేకర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, చేంజ్ మేకర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు పొందిన సంస్థ ఏది? ప్రతిష్టాత్మక చేంజ్ మేకర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు పొందిన సంస్థ ఏది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, నాబార్డ్. సో ఆన్సర్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. చాలా ఇంపార్టెంట్ మిత్రమైనది, పేరు మర్చిపోవద్దు. ఏమంటున్నాడు? చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్, చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు. ఎందుకంటే రష్యాకు ఉక్రెయిన్ మధ్య వార్ జరిగింది, ప్రపంచ దేశాలు తీవ్రంగా నష్టపోయినాయి, కానీ భారత్ ఎదురొడ్డి నిలబడింది. ఇది సలదన్నట్లు ఇజ్రాయెల్ హమస్ మధ్య మళ్ళా యుద్ధం వాతావరణం నిలబడింది, దాడి చేస్తూ ఉంది ఇజ్రాయెల్ హమస్ మీద, అనేక దేశాలు నష్టపోయినాయి, అయినా కూడా భారత్ గట్టి నిలబడి ఉండాలి. అందుకనే మనకేమొచ్చింది? చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రావడం జరిగింది. వాళ్ళు చేంజ్ కావడం లేదబ్బా, వాళ్ళకి ఎకానమీ చేంజే కాలేదు, స్థిరంగా ఉంది, స్టాండ్గా ఉంది, గ్రోత్ పెరుగుతా తగ్గడం లేదు. అది చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి వచ్చిందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటే అనేక చర్యల వల్ల భారతదేశ మార్కెట్ నిలబడిపోయిందనమాట. అంటే నిలబడిపోయిందంటే ఆగిపోయిందని కదైనా చాలా స్టాండర్డ్గా నిలబడిందని అర్థం. సో అంతర్జాతీయ క్లిష్ట పరిస్థితుల్లోనూ భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు తన వంతు కృషి చేస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మక చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్ ఇండియా టైటిల్ని గెలుచుకుంది. ది హిందూ బిజినెస్ లైన్ ఎవరిచ్చారు? ఇది ది హిందూ బిజినెస్ లైన్ చేంజ్ మేకర్ అవార్డు 2023కి సంబంధించి గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ యొక్క గుర్తింపు పొందినట్లు ప్రకటన వెలువడింది. క్వశ్చన్ 14 చెప్పాలా బిట్టో. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది OIML ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ సర్టిఫికెట్లను జారీ చేసే అధికారం కలిగిన ఎన్నో దేశంగా భారత్ అవతరించింది. చెప్తున్నాడు ఇక్కడ, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి IOML ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ సర్టిఫికెట్లు జారీ చేసే అధికారం కలిగిన ఎన్నో దేశంగా భారత్ నిలబడింది అంటున్నాడు. 12th, 13th, 15th, 10th, ఆన్సర్ 13, 13th. ఓకే. సో భారతదేశం 1956లో OIMLలో సభ్యత్వం పొందింది. అంతర్జాతీయ మార్కెట్లో తూనికలు, కొలతలు విక్రయించడానికి OIML నమూనా ఆమోద ధృవీకరణ పత్రం తప్పనిసరి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చెప్పాలి మీరు. తుఫానులు, వరదలు వంటి ఎర్రటి ఎండలు, వడగాల్పులు ఏం చెప్తున్నా ఇక్కడ? తుఫానులు, వరదలు, ఎర్రటి ఎండలు, వడగాల్పులు, కరువు కాటకాల లాంటి విపత్తుల ధాటికి 1991-2021 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా రైతన్నలకు ఎంత మొత్తం దాకా నష్టం వాటిల్లినట్లు ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ తాజా గడించింది. $3.8 లక్షల కోట్ల, $2.8 లక్షల కోట్ల, $4.2 లక్షల కోట్ల మరియు $1.10 లక్షల కోట్ల. సో ఆన్సర్ వచ్చేసి 4.2 లక్షల కోట్ల. ఇది మిత్రమా, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ఎక్స్ట్రాడనరీ బిట్స్ అనమాట. చెప్పుకోండి చూద్దాం భాగంగా మీరు అయితే మాత్రం బాగా ఫాలో కండి. రాబోయే గ్రూప్ 2, గ్రూప్ 1, DYO ఏ పోటీ పరీక్ష సరే బిట్లు వచ్చి తీరాల్సిందే, వేరే ఆప్షన్ లేదంతే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్, షేర్ దిస్ వీడియో అండ్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.